బండికే పగ్గాలు బీజేపీ రాష్ట్ర సారథిగా ఆయనే నేడో రేపో అధికారిక ప్రకటన ఏకాభిప్రాయానికి వచ్చిన అధిష్టానం కాంగ్రెసు బీఆర్ఎస్లకు చెక్ పెట్టే వ్యూహంలో సంజయ్ పేరు ఖరారు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా మరోసారి బండి సంజయ్ పగ్గాలు చేపట్టబోతున్నారు దాదాపుగా ఆయన పేరును ఖరారు చేసిన అధిష్టానం నేడో రేపో అధికారికంగా ప్రకటించే అవకాశాలు కనిపిస్తున్నాయి గడిచిన 6 మాసాలుగా అధ్యక్ష పదవిపై బీజేపీ తీవ్ర కసరత్తు చేస్తుంది తెరపైకి ఎందరో నేతల పేర్లు వచ్చినప్పటికీ వారందరి ఎందరంటే ఏందే గాలే ఇక నిన్న మొన్న ఈటెల రాజేందర్ కుటుంబ సమేతంగా పిల్లారు మేళం పోయి మోడీ సార్ను కలిసిరు రఘునందన్ రావు పోయి పిల్లారు మేళం పోయి కుటుంబ సభ్యులంతా మోడీ సార్ను కలిసిరు ఆహా అయితే ఏదో నొప్పడం కథ నడుస్తుంది ఆహా ఇక ఈటెల రాజే పోతే ఆయనకు ఏదో ఇక మరి అధ్యక్ష పదవి వస్తట్టే ఉన్నదని గుసగుస మళ్ళీ రఘునందన్ పోతే ఆహా అయితే మరి ఇటు మలిపిరా ఏందని గుసగుస మళ్ళీ ఇప్పుడు మొత్తానికి బండి కోయాకే బీజేపీ మరి రాష్ట్ర పగ్గాలు చేతికి ఇవ్వబోతుంది అనేది మరి బయటకు వస్తుంది మరి ఎట్లా ఏంది ఏం కథ అంటే ఇప్పుడు ఈ కోయిలాగా కాంగ్రెస్కు ధీటుగా మరి రేపు బీజేపీని బలోపేతం చెయ్యాలి అనే ఒక బిర్రు పట్టుబట్టింది ఇప్పుడు బీజేపీ అధిష్టానము ఇక అందుకనే ఈ కోయిలాగా గతంలో కూడా బాగానే పాదయాత్ర చేసుకుంటా జనాలలో తిరుక్కుంటా ఇక బాగానే ఉర్రి అంటే ఉర్రి అనేది జర కొంచెం ఇది ఇక ఉరుకులాట ఎక్కువ ఉంటుంది ఈ కోయిలాకు జర్రంతా ఉరుకులాట ఎక్కువ ఉంటుంది కాబట్టి ఈ ఉరుకులాట కోయిలాగానే మనం ముంగడికేసి దీని మీదనే మనం కాడి పెడితే బ్రహ్మాండంగా ఈ బండిని గుంజుకపోతుంది ఈ బండి కోయిలాగా అని బీజేపీ వాళ్ళు ఆలోచన చేసి మొత్తానికి బీజేపీ రాష్ట్ర ప్రకాలు బండికి ఇటు ఈటెల రాజేందర్ రఘునందన్ రావు డికే అరుణ ధర్మపురి అరవింద్ రామచంద్రరావు రామచంద్రారెడ్డి ఈ రకంగా కొన్ని కోయిలాగలు పగ్గాలు నాకియాలి కళ్యాణం నాకియాలి అంటే ఇక అధిష్టానం వాళ్ళని జర్ర కొద్దిగంత ఓరసూపు చూస్తున్నది అనేది కూడా మరి తెర మీదకి వస్తుంది మొత్తానికి ఈ బండి కోయిలాగా గతంలో పాదయాత్ర పేరు మీద బ్రహ్మాండంగా తిరిగింది చెడ్డో పాడో పేరు సంపాదించుకొచ్చింది రేపు కాంగ్రెస్ను ఢీ కొట్టాలంటే 2028లో మరి మనకు అధికారం రావాలంటే పెద్దపేటకే ఎసరు పెట్టింది కోయిలాగా 2028లో మనకు అధికారం రావాలంటే మొత్తానికి జర్రంత బండికి మనం పగ్గాలు చేతికిస్తే ఈ బండి ఎట్లా మలపాలి ఎట్లా దోలాలి ఏడ ఎగరాలి ఏడ దునకాలి ఏడ వండుకోవాలి ఏడ నిలబడాలా అనేది జర్రంత బండికి మరి జనాలతోటి సంబంధాలు ఏర్పడ్డాయి కాబట్టి జనాలలో కొద్దిగంత కోయిలాగా పేరు అలా నాలుకల మీద నాట్యం ఆడుతుంది కాబట్టి బండి కోయిలాగే ఇవ్వాలనేది పగ్గాలు మొత్తానికి ఈ రకంగా తెరపైకి వచ్చింది బండి కోయిలాగా చలో